మన పిల్లలు మంచిగా చదువుకోవాలని ఇవాళ 25 ఎకరాలలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. మన నియోజకవర్గం కదా, పక్కన రామాయణపేట మెయిన్ రోడ్కి. ఇంతకుముందు ఆయన గజ్వేలో సిద్దిపేట పోవాల్సిన పరిస్థితి ఉంటుండే మన పిల్లలు. ఇవాళ బయటికి వెళ్ళి మనకు వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం కదా. అదే కాదు, ఇవాళ మందులు, చిన్న మందులు కావాలన్నా ఇంతకుముందు పటాన్చెరు సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇవాళ సెంట్రల్ మెడికల్ స్టోర్ పెట్టుకొని బయట నుంచే మనం ఎదక్కొచ్చి మందులు కొనుక్కోపోయే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నది కదా. పిల్లలు చదువుకుంటా ఉన్నారు, డాక్టర్లు బయటికి వస్తా ఉన్నారు. మరి 10 ఏళ్ల నుంచి కొబ్బరికాయలు కొట్టాలా, ప్రజలను మోసం చేయాలా? 10 ఏళ్ల నుంచి మరి ఓపెన్ కాదు. మరి నేను ఎమ్మెల్యే అయినాక మీరు మీ బిడ్డని గెలిపించుకున్నాక ఎందుకు ఓపెన్ అయింది? అంటే మాకు చిత్తశుద్ధి ఉండేపట్టుకే కదా. మా కుటుంబ సభ్యులు బాగుండాలా, మా మెదక్ నియోజకవర్గ ప్రజలు బాగుండాలా, అందరు బాగుండాలా, సమస్యలు లేకుండా మరి మన భవిష్యత్ తరాలు ఉన్నతమైన స్థానంకి పోవాలా. ఇవన్నీ ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మరి శంకరంపేట మండలికి ఎన్ని కోట్లు ఇచ్చినామా ఇప్పుడు దాకా? 23,80,00,000 సంవత్సరం లోపల ఇవ్వడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజెస్ కానివ్వండి, సిఆర్ఆర్ కానివ్వండి, ఎంఆర్ఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఇంకోటి, మన కళ్ళ ముందే రోడ్డు కనిపిస్తా ఉన్నది కదా. అయితే చిన్న ఉదాహరణ చెప్తా తల్లి, ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉండదు. గత 10 ఏళ్ల నుంచి మరి గత పాలకులు మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం అన్నారు. కానీ 10 ఏళ్లల్లా కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మరి మీరు నన్ను గెలిపించిన సంవత్సరం లోపలే ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి దాదాపు 35 కోట్లతోటి మరి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మన పాపన్నపేట మండలికి ఇంకొక 31 కోట్లు, అంటే 2 కలిపి దాదాపు 66 కోట్లతోటి మరి మన పాపన్నపేట మండలిని మరి సంవత్సరం లోపలనే అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 66 కోట్లు అంటే చిన్న మాట కాదు కదా తల్లి, సంవత్సరం లోపల మీకోసమే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు బాగుండాలా, వాళ్ళు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానంకి పోవాలని చెప్పి దాదాపు 25 ఎకరాలల్లో 200 కోట్లతోటి మరి స్కూల్ కూడా మంజూరు చేపించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలనే మనం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి నా కుటుంబ సభ్యులైన మీ అందరి సమస్యలు, కష్టాలు తీర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నాం. జరుగు మళ్ళీ అదే కాకుండా